ఎడారిలో సెలయేర్లు జూన్ 21వ తేదీ. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. సముద్రం అడుగున పోలిప్లు అనే జీవులు కాల్షియం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాళాలను నిర్మించుకుంటాయి. ప్రవాళాలు అనేవి గువ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతుంటాయి. పోలిప్ల వంటి అత్యల్పమైన జీవులకి తాము నిర్మించుకునే గూళ్ల వలన క్రొత్త ద్వీపాలు ఏర్పడతాయనే విషయం వాటికి తెలియదు. కానీ క్రమక్రమంగా దాని మీద జంతువులు నివసిస్తాయి, మొక్కలు పెరుగుతాయి. దేవుని సైన్య సమూహంలో నీ స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే సనుక్కోకు, ఫిర్యాదులు చేయకు, దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి ప్రయత్నించకు. దేవుడు నిన్నక్కడ ఉంచాడంతే. సముద్రంలోని పోలిపుల జీవులు లేకుండా పగడాల ద్వీపాలనే కోరల్స్ని ఎవరు కట్టగలరు? దేవుడు ఆత్మీయ పోలిపులుగా ఉండడానికి కొందరిని ఎన్నుకుంటాడు. మనుషుల కంటికి కనబడకుండా వాళ్ళు పని చేయాలి, కానీ వాళ్ల పనిని పరలోకం అంతా తేరిపారు చూస్తుంటుంది. వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడతారు. యేసు ప్రభు బహుమానాలు ఇచ్చే రోజు వస్తుంది. ఆయన పొరపాట్లేమీ చెయ్యడు. నీకు అంత మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నీ పేరు వాళ్ళెప్పుడు వినలేదు. మరి పోరాటంలో నీవెక్కడ నిలిచావో అదే నీ స్థానం. ముఖాన్ని తిప్పేసుకోకు, ఇక్కడ నాకేం పని లేదనుకొని. దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ, అది ఎక్కడైనా దానికోసం నిన్నెన్నుకున్నాడు. నమ్మకంగా పని చెయ్యి, కవచం ధరించు, విశ్వాస పాత్రుడిగా ఉండు. పనిలోనైనా విశ్రాంతిలోనైనా ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను. దేవుని త్రోవలు శ్రేష్టం. పోరాటంలో గాని విశ్రమంలో గాని నీ యజమాను నీకిచ్చిన పని ఇదే. నమ్మకంగా చెయ్యి దీన్ని. విశ్వాసులంతా గుమికూడిన కూటాలను, ప్రోత్సాహపరిచే శిఖరాగ్రహాలను, సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్ని వదలడానికి సంకోచించనక్కర్లేదు. ఎమ్మాయికి ప్రయాణం కట్టవలసి వస్తే, లేక మాసిదోనియా తీరానికి సువార్త వ్యాప్తికి వెళ్ళవలసి వస్తే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని అక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చయత ఉంటుంది. మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన మనల్ని సరిహద్దుల ప్రాంతాలకి తన కోసం వాటిని గెలిచి స్వాధీనపరుచుకోమని పంపిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.